మొట్టమొదట నేర్చుకున్నామన్నారే, ఏది ప్రార్థన పద్యం శ్రీ రఘురామచంద్ర, మీకు మీ ఇది కూడా ఉన్నాయిగా, ఇది గ్రామ్ ఫోన్ రికార్డ్ చేశారు కదా, అవి వినేవాళ్ళం. అది రికార్డు చేశాను, ప్రతి రికార్డు ప్రతి ఊరి దగ్గర ఉన్నది. అదే ఇప్పుడు నేను ఎలుగుబందులో ఉంటున్నానండి. ఎలుగుబంద ప్రేక్షకులంతా నేనంటూ మహా ఇష్టం. ఎక్కడ అది ఎలుగుబంద అంటే? అది రాజనగరం మండలం అండి. ఎలుగుబంద అక్కడే మా కాపురస్థలం. మా అబ్బాయిలు మేమంతా ఏ జిల్లాలో అక్కడే ఇప్పుడు ఉండేది. ఏ జిల్లాలో? జిల్లా ఏది? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి, ఎలుగుబంద గోదావరి జిల్లా ఈస్ట్. ఏదా మన ప్రేక్షకుల కోసం ఆ పద్యం ఒక్కసారి అనండి. తప్పకుండా. శ్రీ రఘురామ శ్రీ రఘురామ నిను భజింపగనుండతరంభ్యనాకు నితారక నామ సుధా మధువానరేని రామా రణరల్గ భీమా రణరల్గ భీమా అనుమాయని దర్శన బింబు రాఘవా రాముని సేవా భజన ఇలా ఆనందదాయకమౌగారే రఘురాముని సేవా భజన రామ భజన రామ భజన రామ భజన రామ భజన. సుగ్రీవుడు డైలాగ్ ఉంది కదా, దీనికి ముందా ఇప్పుడేనా? అదే దీని ఇప్పుడు ఆంజనేయ శ్రీరామనామ దివ్య సంకీర్తనమునకు నిద్రాహారములు విరామము లేదు కదా నీకు, ఇక్కడే కదా దీని తర్వాత నాకు విరామమా? సుగ్రీవ, ఓహో, నా స్వామి సంకీర్తనమునకు విరామమా? భన్నన భీముడు ఆత్మజనబాంధవుడు ఉత్పల భానతూర్ణ కోదండ కళ ప్రచండ భజ తాండవ కీర్తికి నా రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు 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 లేడటల్చు గడగట్టి భేరిక దండ 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 నినదల్ము అదాండము నిన్న మత్తవేదండము నక్కి
స్వవేధులు ఆంజనేయ పాత్రకి పెట్టింది పేరు. ఇంకొకరు ఈ పాత్ర కోసం ఇంకొకరు ఊహించలేరు ప్రేక్షకులు కదా. ఆంజనేయుడు అంటే సంపద లక్ష్మణరావు గారు అని. దీని పరంగా ఇంత ఖ్యాతి, అసలు ఆంజనేయుడిని ఆవహింపజేసుకోవడానికి మీరు ప్రత్యేకంగా ఏదైనా చేశారా తర్ఫీదు, లేకపోతే మీరు తీసుకున్న ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి? అంటే ఆంజనేయ ఉపాసన లాంటిది చేయటం, లేకపోతే ఆంజనేయ స్తోత్రం ఉంది చూడండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజ దివ్యకాయం భజ, అలాంటివి ఏమైనా రోజు ఒక భక్తి అంటే ఆంజనేయుడు ఒక నిజాయితీగా ఒక భక్తిలో ఉండి ఎంత నిజాయితీగా ఉంటాడో అంత నిజాయితీ ఉండలేము, కానీ నేను కూడా ఉన్నాను నిజాయితీగా కొన్ని విషయాల్లో. అయినా ఆ పొట్టంతా పూర్వజన్మ సుకృతం అండి, అంతే, ఏం చెప్పలేము. ఆయన ఇచ్చిన వరం ఇది, వరాన్ని పట్టుకుని వెళుతున్నా ముందుకి. మీరు అంటే మీరు ఈ ఆంజనేయ పాత్ర అనేక మందితో వేశారు కదా, సన్ముఖ ఆంజనేయరాజు దగ్గర నుంచి. ఒక్కొక్కరు మీ అనుభవాలు ఎట్లుండేవి? అంటే రాజుగారు అయితే ఎలాగ, సుబ్బారావు గారు అయితే ఎట్లా, అవి కాస్త వివరంగా చెప్పండి. వాళ్ళతో మీరు ఢీ కొన్నప్పుడు, మెయిన్ రామాంజనేయ యుద్ధం అంటే ఇది గైడ్ వల్ల వచ్చినటువంటిది గైడు. వీళ్ళ మీరు ఆ వేషం వేస్తున్నప్పుడు, ఇప్పుడు రాముడేమో మీరు ఆరాధించేటువంటి పూజించేటువంటి దేవుడు కదా, మీరు వ్యక్తిగతంగా మీరు చేశారు వేరు, పాట వేరండి. అదే పట్టుదల, అది ఏంటి వచ్చేస్తుంది అన్నప్పుడు. ఆయన పాడాడు, ప్రేక్షకులు తప్పలు కొట్టారు, నేను పాడాలా అని ఒక పట్టుదల, అంత గట్టిగా నేను కూడా పాడేవాడు. అదే పట్టుదల. అదే అక్కడ ఇద్దరికి వచ్చి, రాజుగారికి వచ్చి నాకు వచ్చి వనసుమారు ప్రేక్షకులు ఆనందించేవారు. వనసుమార్లు పడి ఎలాగవుతారు. ఏ పాట, ఏ పద్యానికి ఎక్కువ వనసుమార్లు పడుతుంది? సీతమ్మ జాడ. తర్వాత ఇక వాళ్ళకి నచ్చిన పద్యాలు కొట్టేవారండి, ప్రతి వాళ్ళు వనసుమారు. ప్రతి పద్యం సీతమ్మ జాడ చాలా పొడుగండి ఇది పాఠం. దాన్ని మళ్ళీ విమర్శించి పాడాలంటే కష్టమైంది. అయితే కొంచెం ఓపుకుంటే పాడుకోండి పుడతానంలో, ఇప్పుడు పాడలేకపోతాను. అదే ఇప్పుడు తగ్గించాలండి, అంత పాడుతుంది, అంత లందీగా పాడడం లేదు. సీతమ్మ జాడ ఒకటి, నింగి విరుంగో కాకపోతే ఒకటి. ఒక్కసారి ఆ సీతమ్మ జాడ అంటారా? ఈ హనుమంతుడు నీకు అభయం ఇస్తున్నాడు, లెమ్మునాయన భయపడకు. ధన్యుడను స్వామి ఆంజనేయ, ధన్యుడను. నీ అభిప్రాయం ఏమి? నీకు వచ్చిన భయమేమి? ఎవరో అంటే విశ్వామిత్రుల వలన నన్ను రాముడు ఈ రకంగా చేస్తున్నాడంటే, సరే నీకేమీ భయం లేదు, భయపడకు. ఆత్మరక్షణము నాకు శరణ్యమగినప్పుడు విచారమేలా యజాతి నిగ విరుంగగా ధరణే తలమల ఘన 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 వటల్కుగాక ఆసేరల్కడు వచ్చుగాక గ్రహరాజ పరంబుదు భట్టుగాక ఒప్పంగునుగాక సంక్రముల్ భూరి పరక్రమ విక్రమమున భగవగల్గనియక శుభం శుభముల సంగదనేకు మిత్రామా. అదండి మా కులపు లక్షణము, జాతి లక్షణము, కోతి లక్షణములు. ఆయనకి భక్తే, ఈయనకి భక్తే, అయినా రామాయణం అని పేరు అంతే. టీవీలు ఈ సినిమాలు వచ్చాక ఈ కళాకారులు కుర్రోళ్ళు ఎవరో చూస్తలేదండి.